నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. నిజమైన పౌరుని అభివృద్ధియే, నైతికాభివృద్ధియే దేశాభివృద్ధి. ఏప్రిల్ 14వ తేదీ 1891వ సంవత్సరంలో అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరంలో మౌ అన్న గ్రామంలో జన్మించారు మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ఎంతో సుపరిచితులు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత మరియు సంఘ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ మరియు డిస్ట్రిక్ట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లా, రెస్పెక్టెడ్ గౌరవనీయులు డాక్టర్ రమేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం చర్చించుకోబోతున్నాం. సార్, ముందుగా అంబేద్కర్ గారు మన భారతదేశంలో ఉండే పౌరులకి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో ఇన్స్పిరేషన్. మరి ఈ సందర్భంగా మీకు అంబేద్కర్ గారు ఏ విధంగా ఇన్స్పిరేషనో మా ప్రేక్షకులకు తెలియజేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే అసలు ఆయన గురించి చెప్పడమే ఒక మహాభాగ్యంగా భావిస్తాను. ఆయన చాలా ఇన్స్పిరేషన్. నాకే కాదు, ఈ దేశం, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి ఆయన యొక్క ఇన్స్పిరేషన్ అన్నమాట. నాకు ఎస్పెషల్లీ, నేను కూడా డౌన్టాడ్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుని 5వ తరగతి నుండి 6th to 10th సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్ ఫెలో, యూజీసీ ఫెలోషిప్స్తో ఇన్ని డిగ్రీలు రాజ్యాంగ సృష్టికర్త మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చొరవ వల్ల నేను ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. అదేంటంటే, నేను పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా చదువుతున్నప్పుడు 2015 అక్టోబర్ 15 నుంచి ఒక 7 రోజుల పాటు నాకు అమెరికాలో పర్యటించే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వం అలాగే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ వారు యూజీసీ వారి సౌజన్యంతో ఒక 125 బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అమెరికాలో అలాగే న్యూయార్క్లో అమెరికా మరియు ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో అంబేద్కర్ గురించి కొంతమందిని రీసెర్చ్ స్కాలర్స్ని అలాగే బ్యూరోక్రాట్స్ని భారత ప్రభుత్వం అమెరికాకి అలాగే ఇంగ్లాండ్కి పంపిస్తూ ఉన్న సందర్భంలో నేను కూడా నా ప్రపోజల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా అనే దానిపైన ఒక రీసెర్చ్ ప్రపోజల్ యూజీసీకి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఐఎమ్ వన్ ఆఫ్ ద రీసెర్చర్ టు సెలెక్టెడ్ టు గో టు అమెరికా అండ్ ప్రజెంట్ హిస్ వ్యూస్ ఆన్ అంబేద్కర్, హౌ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్ స్టిల్ ఇన్ ఇండియా. సో ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అది నాకు సార్ ఇచ్చిన ఒక ప్రేరణగా నేను భావిస్తాను. అలాగే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆశించినటువంటి సమాజం ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ. ప్రస్తుతం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు మనం ఇంకా అంతదాకా మనం చేరుకోలేకపోయాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన ఎన్నో పునాదులు వేశారు, కానీ ఇంకా మనం వాటిని, ఆ ఫ్రూట్స్ని ఇంకా తినడం లేదు. ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మన భారత ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కానీ ఎన్నో చేస్తున్నప్పటికి కూడా ఆ ఫలాలు ఇంకా కొంతమందికి దక్కకనే ఉన్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇంకా ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. నా పిహెచ్డి థీసిస్ కూడా ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా పైన, సోషల్ ఇండికేటర్స్ ఇంకా ఏ రకంగా పెరగలేదో దానిపైన నేను స్టడీ చేశాను. అందులో ఈ పావర్టీ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, అలాగే ఈ ఇన్ఈక్వాలిటీస్, ఈ యొక్క తారతమ్యాలు ఎందుకు ఒక పక్క గ్రోత్ రేట్ బాగా పెరుగుతుంది, అదే స్థాయిలో మనకి ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గాల్సింది పోయి పెరుగుతూ ఉన్నాయి. కారణం మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అందరం చదువుకుంటున్నాం,
ఒక హిందూ గ్రోత్ రేట్తో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. కానీ విలేజెస్కి పోతే ఇంకా చదువులేని వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, మైనార్టీలు ఈ రకంగా ఇంకా విద్యకు నోచుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మనం ఎంతో అక్షరాస్యులై ఉన్నాం. కానీ నిజంగా మనం మన గ్రాస్ రూట్ గవర్నెన్స్ విలేజెస్కి పోయినట్లయితే ఇంకా మనకి చాలామంది విద్యకు దూరంగా ఉన్నారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అని తెలియకనే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు కారణం? ఇదే పేదరికం ఒకటి, అలాగే నిరక్షరాస్యత ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. మా ఊరు చిత్తూరు జిల్లాలో గొల్లపల్లి అనే ఒక గ్రామం. అక్కడ కూడా ఎక్కడో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ రోజుకే ఉన్నారు. మా ఊర్లో మేము ముగ్గురం అన్నదమ్ములం అయితే ముగ్గురు మా ఫాదరు ఇలిటరేట్ అయినప్పుడు కూడా ముగ్గురిని పిహెచ్డీలు చేశారు సెంట్రల్ యూనివర్సిటీస్లో. హీ హాజ్ గివన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఏ సెంట్రల్ యూనివర్సిటీస్. వన్ ఈజ్ ఆర్ట్స్ and second is science and third one is languages. He has produced 3 PhDs to the nation. That is great contribution as illiterate father and mother. But whereas some other people still they having awareness, but they still lack of awareness, they are not able to enter into schools and colleges. We are all there to give motivation. అండ్ ఎప్పుడు కూడా మేము ఊర్లోకి వెళ్ళి మా దగ్గర ఉన్న పిల్లల్ని పంపిస్తూ హాస్టల్లో చేర్పించడం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఈరోజు మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఎన్నో కార్యక్రమాలు P4 కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళు, ఆ ఊరిలో ఎదిగిన వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆ ఊరిని దత్తత తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని పైకి తీయటన్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు మన ఊరిని మనం బాగు చేయాలి, నాతోటి వాళ్ళని తీసుకురావాలి. అంబేద్కర్ కూడా చెప్పింది అదే. మనం ఏమిచ్చాం? పే బ్యాక్ టు ది సొసైటీ. నేను చదువుకున్నాను, నాతో పాటు నా ఊర్లో ఉండే నా పిల్లలు కూడా చదవాలి. మా ఊర్లో ఉండే పిల్లలందరూ చదివితే నాలాగా అందరూ పైకి వస్తారు. అలాంటి కాన్సెప్ట్ ప్రతి చదువుకున్న ఉద్యోగి నిర్వర్తించినట్లయితే ఈరోజు అందరూ చదువుకుంటారు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీలో చదివే అవకాశం, కాబట్టి నేను ఉద్యోగానికి అర్హుడయ్యాను. అలాగే అలాంటి ఆతృత పిల్లలకు ఉన్నప్పటికి కూడా అవి వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవగాహన లేకపోవడం, చేరే అవకాశం లేకపోవడం, మేబీ పేదరికం ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు పేదరికం ఉన్నప్పటికి కూడా విద్యా అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ చదివించే అవకాశాలు, ప్రభుత్వం చదివించే అవకాశాలు ఉన్నప్పటికి కూడా ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి, అలాగే అక్కడ తీసుకుపోయి జాయిన్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నారు. నాతో పాటు నా ఫ్యామిలీతో పాటు మిగతా ఫ్యామిలీలు కూడా తీసుకురావాల్సిన భావన నాలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఒక ప్రభుత్వం చేస్తేనే సరిపోదు, మనకు కూడా సమాజంలో నేను నా వంతు కృషి చేస్తాననే భావన ప్రతి ఒక్కరికి కలిగినట్లయితే ఇది సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో మన భారతదేశం, ముఖ్యంగా యువత. సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు పిలుపునిచ్చినటువంటి మార్గంలో నేటి యువత పయనిస్తుందంటారా? చాలామంది అంబేద్కర్ చదివేదానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ దిశగా మనం పాఠ్యాంశాలలో ఈ లెక్చరర్స్, టీచర్స్ మొదటి నుంచి తీసుకురావాలి. మనం ఏ స్థితి నుంచి వచ్చాం, ఎలా ప్రస్తుతం ఉన్నాం, ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి, వాటిని ఎలా అందిపుచ్చుకుంటే ఏ రకమైన మార్గంలో మనం పోతాం అనేది మనకు ముందు తెలియాలి. క్యాపబిలిటీస్ ప్రతి ఒక్కరికి, ఈ ప్రత్యేకంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి క్యాపబిలిటీస్ లేవండి. ఈరోజు మనం ఏదో డిగ్రీలు వేగ్గా చదువుకుంటున్నాం. కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీ లాంటి పిల్లలు చూస్తే 90%, 95%లో ఉంటారు డిగ్రీ. మన పిల్లలు ఇప్పటికి కూడా ఒక లెటర్ రాసే పరిస్థితి లేదు. ఎందుకంటారు? దానికి తగ్గ మనం ఏదో చెప్పుకుంటున్నాం గొప్పకే, మేము అది చేయిస్తున్నాం, ఇది చేయిస్తున్నాం. యాక్చువల్గా అంత లేదు అక్కడ. అందుకనే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో ఏముందలే అని చాలామంది జాయిన్ చేయటం లేదు ఈరోజు. కారణం ఏంటంటే ఎవరు పట్టించుకోరు. మన పని ఆ పని వరకు చేసుకుని వెళ్ళిపోతున్నాం. అలా కాదు, మనం క్యాపబిలిటీస్ని పెంచాలి అంటే వాళ్ళకి నైతిక విలువలు నేర్పించాలి. ఎలా ఉండాలి, ఏ స్టూడెంట్ షుడ్ బి, హౌ యూ షుడ్ బి ఎవాల్వ్ ఇన్ ది సొసైటీ. ఈ యొక్క విలువలతో కూడిన విద్య ఎలా చదువుకోవాలి, అలాగే మనం సొసైటీలో
గౌరవంగా ఎలా బతకాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఆ యొక్క కాన్సెప్ట్ వీడికి అర్థం అవ్వాలి. అప్పుడే దాని గురించి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది. మాకు అప్పుడప్పుడు సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఈ సమ్మర్ క్యాంపులు అంబేద్కరిస్టుల పైన చాలా పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని థింక్ ట్యాంక్లు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి అలాంటి వైపు తీసుకుపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా మేము చదవాలి, అవకాశాలు ఉపయోగించుకోవాలి అని మనకి వాళ్ళకు కూడా అలాంటి క్యాపబిలిటీస్ నేర్చుకోవాలని అవగాహన ఉన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాడు. ఈరోజు ఏదో వెల్ఫేర్ హాస్టల్ పెట్టేసాం అయిపోయింది మనం అంటే అంత సరిపోదు. దాంట్లో 100%లో ఏదో ఒక్కళ్ళో ఇద్దరులో మాత్రమే వాటిని అందిపుచ్చుకుంటారు. మిగతా వాళ్ళందరూ డ్రాప్ అయిపోతూ ఉంటారు. డిగ్రీతో ఆపడం, ఇంటర్మీడియట్తో ఆపడం, పీజీతో ఆపడం, తగిన అవకాశాలు కూడా లేవు. నార్మల్గా డిగ్రీ చదివిన వ్యక్తికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఏం పెద్దగా లేవు. ఏదో చిన్న చిన్న కంపెనీల్లోనూ లేదా ఇండస్ట్రీలోనూ ఆ రకంగా వస్తూ ఉన్నారు. ఈరోజు మా ఫాదర్స్ చదువు లేని నిరక్షరాస్యులుగా పల్లెల్లో ఎలాంటి వ్యవసాయం కూలీల పనులు చేసుకుంటున్నారో అదేలాగా డిగ్రీలు చదివిన కూలి పనులు చేసుకుంటున్నారు ఈరోజు పిల్లలు. అలా ఉండకూడదు. విద్య అనేది వాడు నైతికంగా అభివృద్ధి చెందాలి. అలాగే బాగా వాడు ఎక్కడైనా రాణించగలిగే స్థితిలో విద్యార్థి ఉన్నప్పుడే వాడు ఎక్కడైనా ఉద్యోగ అవకాశాన్ని పొందుతాడు. అలాంటి క్యాపబిలిటీస్ మన దగ్గర లేవు. ఈరోజు చూసినట్లయితే మీరు చూడండి, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఏ రకంగా ఉందో విద్యాబోధన. ఒక 10% బాగా క్వాలిటీగా చదువుతున్నారు, 90% స్క్రాబే. కాబట్టి వాళ్ళలో మనం నైతికంగా వాళ్ళని క్వాలిటేటివ్గా చదివించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎస్ సార్. సార్, సమాజం అత్యంత ధనవంతులు, కటిక పేదవారు, అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు, ఆకాశంలో విమానాలు, 100 ఉపగ్రహాలను ఒకేసారి పంపగలిగే సామర్థ్యం ఉంది. కానీ రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇంతటి అసమానతలు పెరిగిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో మనం ఏ విధంగా మలుచుకోవాలి అనే అంశం గురించి తెలియజేయండి. ఎస్ మేడం. ఇక్కడ భారతీయుల్లో 1% అత్యంత ధనవంతులు, 58% సంపద కలిగి ఉండగా 10% మంది అత్యంత ధనవంతులు 80% సంపదను కలిగి ఉన్నారు. ఎస్ సార్. దీనివల్ల ఈ యొక్క అంతరం, ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతుంది. దిస్ ఈజ్ మై పిహెచ్డి టాపిక్ ఆల్సో. ఈ ఇన్ఈక్వాలిటీస్ ఇట్ ఈస్ వైడనింగ్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. మనకి గ్రోత్ పెరిగినప్పుడు అసమానతలు మనకి తగ్గాలి, కానీ పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఉన్నవాడు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు, లేనివాడు ఇంకా పేదవాడుగానే మిగిలిపోతూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే నా థీసిస్లో రాసింది పొలిటికల్ ఇంప్లికేషన్స్. ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని మనం ఇంకా దాటుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు P4 మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ దీనికి ఒక పెనేషియాగా మనం చెప్పుకోవచ్చు. ఉన్నవాడికి ఆల్రెడీ ఎనఫ్, ఈ హ్యావింగ్ ఎనఫ్, ఈ అనేబుల్ టు ఈట్ సమ్ మోర్, యూ కెన్ గివ్ టు సమ్ అదర్, ఈ కెన్ ఈట్ టుడేస్ మీల్. ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి రావాలి. చదువుకున్నవాడు ఈ రకంగా ఆలోచించాలి, అలాగే వ్యాపారం చేసేవాడు ఆలోచించాలి, అలాగే ఏదో రకంగా నాతోటి వాడిని కూడా పైకి తీసుకురావాలనే భావన ఉన్నట్లయితేనే సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ ఫీల్ దెన్ అదర్ పర్సన్ విల్ ఆల్సో కమ్ అప్. దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్. గవర్నమెంట్తోనే సరిపోదు ఇది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పీపుల్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఇది నా సమాజం, నా సమాజంలో అందరూ భోజనం చేయాలి. ఈరోజు ఎవరు పస్తులతో పనుకోకూడదు అనే కాన్సెప్ట్ మనకు వచ్చినట్లయితే ఈ రిచ్ పీపుల్ అంతా కూడా ఎక్కడో ఏమి పెట్టుకో మనం పోము, ఎవరు కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం బతుకుతాం. కాబట్టి ఉన్నవాడు లేనివాడు సహాయం చేయండి. మనం ఏ స్విస్ బ్యాంకుల్లోనూ లేకపోతే లాకర్లోనూ దాచుకునక్కర్లే. మనం అమెరికా లాంటి దేశాలు, అగ్రవర్ణ దేశాలు, ఈరోజు వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నాం, మనం సంపాదించిన డబ్బు మనమే ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ మన భారతదేశంలో వచ్చినట్లయితే మనం కూడా ఆ దిశగా పోతాం, లేనివాడిని పైకి తీసుకొస్తాం. అందుకే ఈ యంత్రాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం వచ్చినా కానీ మనం మారం. ఎందుకంటే మనం సరైన మార్గాన్ని ఎన్నుకోలేదు. కాబట్టి లేనివాడిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన వంతు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగింగ్ అవర్ ఓన్ పీపుల్. మన బంధువుల్లోనే ఒకడు హైలో ఉంటాడు, ఇంకొకడు పూర్లో ఉంటాడు, వాడిని పట్టించుకోం. వాడిని తీసుకురండి. మీ బంధువుల్లో, మన బంధువుల్లో ఒకరిని పైకి తీసుకొద్దాం. అంతెందుకు, తోడబట్టిన తమ్ముళ్ళు ఒకడు పూర్గా ఉంటాడు, ఒకడు రిచ్గా ఉంటాడు, కానీ వాళ్ళిద్దరికి పడదు.
కానీ ఎలాంటి అసమానతలు ఉన్నంతకాలం దేశంలో కాదు ఎక్కడైనా ప్రపంచంలో కూడా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి. అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకున్నప్పుడే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయిన ప్రతి ఆనాడే మన భారతదేశం కూడా అభివృద్ధి పయనంలో పయనిస్తుందని నా విశ్వాసం. ఎస్ సార్. ఆశయాలను ఆచరణ శుద్ధిలో పెడితే మనిషి మహనీయుడు అవుతారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు సార్. కానీ యువత కొంత పెడదావ తప్పటం అనేది నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను జీవిత భాగంలో అలవర్చుకునే విధంగా యువత ఏ విధంగా మారాలంటారు? ప్రతిరోజు రాజ్యాంగం చదవాలి. నిద్రలేయడం రాజ్యాంగం చదువుకుంటే రాజ్యాంగం మనకు ఒక రైట్ని ఇస్తుంది. ఈరోజు నేను పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తాను. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రియాంబులు ఇవన్నీ మనం చెప్తున్నాం. అవి ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది మనం బేరేజ్ వేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేయడం రాజ్యాంగం ఎంతమంది చదువుతున్నాం? కోర్టులో లాయర్లు, జడ్జిలో వాళ్ళే పట్టుకో ఉన్నారు. ఎందుకంటే వాట్ రైట్ వీ హ్యావింగ్ అనేది. కానీ మనకి ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చదివినోడు ఏదో కొన్ని ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుతున్నారు. మిగతా అదే సైన్స్ వాళ్ళ కాడికి వెళ్ళండి, బీఎస్సీ బీకామ్ వాళ్ళ కాడికి వెళ్ళండి, వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి పాఠ్యాంశాల్లో చేర్చాలి. వీళ్ళకి కూడా అవి చదవాలి. ఈ రైట్స్ ఐ హ్యావ్ టు నో మై రైట్, వాట్ రైట్ ఐ హ్యావింగ్. వీ కాంట్ గో అండ్ బెగ్ అదర్ పీపుల్. యూ నో యువర్ రైట్, దెన్ ఓన్లీ యూ విల్ గ్రో. వాట్ కైండ్ ఆఫ్ రైట్స్ ఇఫ్ డజంట్ నో యూ కాంట్ గో ఎనీవేర్. మన యొక్క హక్కులు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి ముందు. అప్పుడు మనకు కావాల్సినట్టు మన దగ్గరికే వచ్చేస్తాయి. అలా అందరూ చేసినట్లయితే మనం లంచం ఇవ్వనక్కర్లేదు, అలాగే వేరే వాళ్ళ దగ్గర పోయి రికమెండేషన్లు అట్లా అడుక్కోనక్కర్లేదు. అలాంటి దుస్థితి భారతదేశంలో పోవాలి ముందు. అప్పుడే నిజమైన ఈ యొక్క రాజ్యాంగానికి మనకి ఒక గౌరవం అనేది దక్కుతుందని నా అభిప్రాయం. ఎస్ సార్. సార్, ప్రశ్నించడం మానేస్తే మనం బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సార్, ఈ ప్రశ్నించటం అనే లోపం ఎందుకు వస్తుంది, మరి దీనిని ఏ విధంగా అధిగమించాలో తెలియజేయండి. ప్రశ్నించడం అనేది వాడి హక్కు. వెన్ యూ హ్యావింగ్ సంథింగ్ ఆన్ యూ, యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. నువ్వు చదువుకోవంటే నీకు హక్కులు తెలుస్తాయి, నువ్వు ఏ రకమైనగానే మాట్లాడగలుగుతావు. నువ్వు నీ క్యాపబిలిటీ లేనప్పుడు యూ కాంట్ టాక్ ఎనీథింగ్. నీకు హక్కులు మాట్లాడే హక్కు కూడా ఉండదు, తెలియదు, నీకు అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రశ్నించే తత్వం ఉండాలి. ఉన్నప్పుడే ఎదుటివాడు నీకు ఆన్సరబుల్గా ఉంటారు. అంతేగాని మనమేదో తెలియదు వాడు చెప్పింది ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పినా విని అవునా అంతే అని వచ్చేస్తున్నాం. చదువు లేని వాళ్ళు ఈరోజు చదువుకున్న వాళ్ళని వాళ్ళకి గైడ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవ్రీబడి దే ఆర్ చీటింగ్. వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్ విత్ యూ, యూ కాంట్ ఏబుల్ టు ఆస్క్ హిమ్. అలాగే మన నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఏం అడుగుతున్నావు అనేది స్పష్టంగా నీకు తెలిసినప్పుడే నువ్వు ఆన్సర్ రాబడతావు. లేదంటే ఎవరు చెప్పిందని విని నువ్వు గమనే వెళ్తున్నావు. నీ హక్కు నీకు తెలియనప్పుడు నువ్వేం మాట్లాడలేవు. హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎన్లైటన్మెంట్ చాలా అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి. ఆ రకంగా మనం ఉన్నట్లయితే మనం ఎవరికి భయపడినక్కర్లేదు. అలాగే తలెత్తుకుని మాట్లాడగలుగుతాం. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి ఉండవలసిన అవసరం ఉంది. ఏదో వాళ్ళు చెప్పినట్లు మనం వినిపోవడం కాదు. ఎస్ సార్. సార్, ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించాము అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బోధనలు. సార్, మన జీవితంలో, జీవన శైలిలో యువత కానివ్వండి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఏ విధంగా వీటిని అలవర్చుకోవాలో తెలియజేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాన్ని మనం అలవర్చుకోవాలి. అంతేగాని ప్రతి దానికి పోయి బెగ్గింగ్ చేసుకోవడం, అలాగే అడుక్కోవడం ఇవి మానాలి. అప్పుడే మనం ఒక వ్యక్తి నడిచిపోతూ ఉంటే హానెస్ట్ పర్సన్ అయితే, నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు బీచ్ దగ్గర ఒక జడ్జి నడిచిపోతూ ఉంటే మా గైడు ప్రొఫెసర్ సంబంధం, ఆయన చాలా హానెస్ట్ పర్సను, ఆయన అక్కడి నుంచే నమస్కారం పెట్టేవాడు. అలాంటి తత్వం రావాలి అంటే నువ్వు హానెస్ట్గా బతకాలి. వెన్ యూ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆటోమేటికలీ రెస్పెక్ట్ విల్ కమ్. నో నీడ్ టు గో ఎనీవేర్ అండ్ యూ కెన్ బెగ్. అంతే, ప్రతి ఒక్కటి నీతివంతమైన జీవితం మనం ఉన్నట్లయితే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అస్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద మెయిన్ బూమింగ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. దాన్ని చంపుకొని ఎవరు చేయరు. కానీ ఈనాటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే లంచగొండితనాలకు అలవాటు పడి ఉన్నారో, అధికార దుర్వినియోగానికి అలవాటు పడి ఉన్నారో, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఏదైతే ఏమలే, ఏ ఎండక ఆ గొడుగన్నట్టు అలాగపోతున్న మన సభ్య సమాజం మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎస్ సార్. సార్, సాధారణంగా మన జీవన శైలిలో ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది.
ఈ సమాజ సేవ అనేది ఎవరో ఎన్జిఓస్ చేస్తారు, మనకెందుకులే అనేటటువంటి అపోహ కొంత మేరకు ఉంది. చాలామంది సొసైటీలో సర్వీస్ చేస్తున్నారు, కానీ అంబేద్కర్ గారు ఎంతో సమాజ సేవ చేశారు. మరి ఆయనని స్ఫూర్తిగా ఏ విధంగా తీసుకొని మన జీవనం సాగించాలి అనేది తెలియజేయండి. సమాజ సేవ ప్రతి ఒక్కరూ చేయాలి. నేను ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి ఎన్ఎస్ఎస్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యండి. నా వంతు నేను రోజు ఏదో ఒక సహాయం పడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. జాతీయ సేవ ఎన్ఎస్ఎస్ పెట్టడం ఉద్దేశమే అది. జాతీయ సేవ మన సేవలు చేసుకోవాలి, మన తోటి వాడికి ఉపయోగపడాలి. వీఆర్ దేర్ ఫర్ అదర్స్, నాట్ మీ బట్ యూ. ఆ నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎంతో గొప్పగా నినాదం వచ్చింది. నా కోసం నేను కాదు, నీ కోసం నేననే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. దానికే అంబేద్కర్ గారు ఆ కాలంలో అంత వివక్షతకి గురయ్యి అలాంటి బాధను నా వచ్చే తరం వాళ్ళు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో జీవితం అంతా అర్పించి అంత సహాయం మన కోసం చేశాడు. ఆయన వేసిన ఆ విత్తనాలు ఈరోజు మనం ఫ్రూట్స్గా అనుభవిస్తూ ఉన్నాం. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వంతో మనం ఈరోజు స్వేచ్ఛాయుత మీద 100%తో మనం ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నామంటే ఆయన భిక్ష. కాబట్టి ఆయన చేసిన దాంట్లో ఒక్క శాతమైన 0.00% మనం చేసినట్లయితే సమాజ సేవ మనం ఈరోజు ఆయన ఇచ్చిన భిక్షకి మనం అర్హులుగా భావించవచ్చు. ఎవరు కంపల్షన్తో చేసేది కాదు సర్వీస్ అనేది. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్. వరదలు వచ్చాయి, సో నువ్వు ఇమీడియట్గా పోయి పక్కనోడు సహాయపడాలి. అలాంటి వాలంటరీగా వచ్చినాడు నిజమైన సమాజ సేవకుడు. గవర్నమెంట్ కలెక్టర్ పక్కన కూర్చొని నువ్వు రా, నీకు డ్యూటీ వేయడం ఇది కాదు. నీ వంతు నువ్వు చేయాలి. వెళ్ళి ఐ ఆమ్ ఏ ఇండివిజువల్, ఐ ఆమ్ హ్యాపీ విత్ టుడే, ఐ హ్యావ్ టు డూ సమ్ అదర్ పర్సన్ వెన్ హీ సఫరింగ్. అలాంటి సమయంలో మనం సహాయం చేదురువాదుడుగా ఉంటే అదే అందరికీ అలాంటి ఇన్స్పిరేషను పక్కనవాడు తీసుకుని ఆ పక్కనవాడు కూడా పోయి అందరికీ సహాయాలు పడతాయి. అంతేగాని మనం డబ్బులు ఇచ్చో లేకపోతే ఒక కొరడా పట్టుకొని అక్కడే కలెక్టర్ కూర్చొని పోలీసులు కూర్చొని మీరు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పడం కాదు. నాకు భాగస్వామ్యం ఉంది ఈ సమాజంలో, నేను నా వంతు సహాయం నేను చేయాలనే భావన ప్రతి ఒక్కళ్ళకి వచ్చినట్లయితే అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తికి మనం ఈరోజు చేసిన వాళ్ళం అవుతాం. ఎస్ సార్. సార్, అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. మరి ఈ సందర్భంలో నేటి సమాజంలో ఇవి కొంతమేరకు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇది చాలా దౌర్భాగ్య స్థితి. కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా అధిగమించి అంబేద్కర్ ఆశించినటువంటి సమాజాన్ని నిర్మాణించగలం అనేది తెలియజేయండి. మంచి ప్రశ్న అడిగారు మేడం. ఈ రోజుకి కూడా అంటరానితనం కొనసాగుతూనే ఉంది. ఏదో రకంగా మా ఊర్లో నేను కూడా అంటరాని వాడిని అయినప్పటికి కూడా ఈ రోజుకి మా ఊర్లో రచ్చబండపై నేను కూర్చోలేదు, మా ఊర్లో టెంపుల్కి నేను వెళ్ళలేదు. ఈరోజు మా ఊర్లో వేరే వాళ్ళ ఇంట్లోకి పోవాలి, నిలబడుకో ఉండాలి, వేరే వాళ్ళ గ్లాసులో నీళ్ళు నేను తాగకూడదు. అదే మా ఇంటికి వస్తే మా మంచాలపైన వాళ్ళు కూర్చుంటారు. అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది విలేజెస్లో. ఫస్ట్ విలేజ్లో ఇలిటరేట్స్లో అజ్ఞానంలో ఉన్నారు, నిరక్షరాస్యులు అయినప్పటికీ ఈ వివక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో కూడా మనం ఈ వివక్షతని మనం అనుసరిస్తూ ఉన్నామంటే అంతకంటే దుర్భిక్షం ఏదీ లేదు. చదువుకున్నప్పటికి కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. చదువుకున్న వాళ్ళు ఏ క్యాస్ట్ వారికి విడిపోయి ఉంటారు. హాస్టల్లో ఉన్న పరిస్థితి అలా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీలు చూస్తే వాళ్ళు వీడు వాడు అనే భావన ఉంది. నేనైతే స్టేట్ యూనివర్సిటీ చదవలేదు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఇలాంటి భావన ఎక్కువ కనిపించలేదు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ క్యాస్టిజం ప్రోత్సహిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అక్కడి నుంచి ఇక్కడికి నేను ఉద్యోగరీతి వచ్చినప్పుడు క్యాస్ట్ల వారీగా టీ తాగేదానికి క్యాస్ట్ల వారీగా డిపార్ట్మెంట్లో కూర్చునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది పోవాలి. విలేజ్లో చదువు లేని వాళ్ళు, నిరక్షరాస్యులు అలాంటి భావనలో ఉంటే చదువుకున్న వాళ్ళు కూడా క్యాస్ట్ విధంగా ఈరోజు మతాల వారీగా కులాల వారీగా విడిపోయి మావాడు ఆ పని చేసి పెట్టు, మీవాడు ఈ పని చేసి పెట్టు, ఈ రకంగా ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్? మనలో మార్పు రావాలి. రానంత వరకు ఇలాంటి కుల వివక్షతలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మనం చేస్తున్నాం కాబట్టి మన తర్వాత వచ్చే వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు పాలిటిక్స్లో కుల ఆధారితంగా ఈరోజు వివక్షతలు, కుల ఆధారంగా రాజకీయాలు, కుల ఆధారంగా పదవులు, ఈ రకంగా ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఆశిస్తాం సమాజ నిర్మాణం? అంబేద్కర్ గారు చెప్పిన సృహలో మనం పోతూ ఉన్నామా? అంబేద్కరిజం చదవండి, దాని ప్రకారంగా మనం రావాలంటే ఆయన చెప్పినవి మనం తూచా తప్పకుండా పాటించిన, అట్లీస్ట్ 1% పాటించినా కూడా కొంచెం అయినా మనం మారే అవకాశం ఉంటుంది. లేనంత వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. చదువుకొని వ్యర్థమే, వాళ్ళు చదువు లేని వాళ్ళతోనే సమానం. చదువు లేని వాళ్ళు అలానే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అలానే ఉన్నారు. కాబట్టి వ్యవస్థ ఏమీ మారలేదు. సార్, భారత రాజ్యాంగం అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్,
మరి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని మన భారతీయ పౌరులు ఎందుకని అర్థం చేసుకొని తన జీవన శైలిలో అలవర్చుకోలేకపోతున్నారు? మంచి ప్రశ్న మేడం. నేను చెప్పాను ఇంతకుముందు క్వశ్చన్లో, రాజ్యాంగం మనం చదవడం లేదు, పుస్తకాలకే పరిమితమైంది. ప్రియాంబులు కోర్టులో లాయరు జడ్జు వీళ్ళిద్దరే రోజు తీసుకుపోతుంటారు భగవద్గీతలాగా. ఇక్కడ ప్రజలు సమాజంలో ఎలాగ చెప్పారు అంటే, రోజు భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి అని చెప్తున్నారే కానీ రాజ్యాంగం చదవని ఎవరూ చెప్పట్లేదు. కొంతమంది అయితే ఆ డిపార్ట్మెంట్నే తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు చదువు ఎన్లైటన్మెంట్ వస్తే ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని చదవకూడదు, ప్రాథమిక హక్కులు నేర్చుకోకూడదు అనే ఉద్దేశాలు కూడా కొంతమందికి ఉన్నాయి. కాబట్టి అది మానవ సమాజంలో ప్రతి ఒక్కడికి విద్యార్థికి నేర్పించాల్సిందే రాజ్యాంగం. ఈరోజు ఎన్నో సబ్జెక్టులు పెడుతున్నాం, నో యూజ్. వాడికి ఇది రావాలి, వాడుకున్న హక్కులేంది, హక్కుల కంటే ముందుగా వాడు విధులేంటి, వాట్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ డే బై డే అనేది ఎవరికి తెలియట్లేదు. ఈరోజు గుడ్డిగా చదివేస్తున్నాం మనం అందరం, అది సిలబస్ ప్రకారం చదువుతున్నాం, కానీ మనం నిత్య జీవితంలో కావాల్సినట్టు మనం చదవడం లేదు. అవి సిలబస్లో చేర్చాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ పెట్టండి, ప్రతి ఒక్కరికి దాని యొక్క అవేర్నెస్ ఇవ్వండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పెట్టారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనేటివి. అలాంటి పాఠ్యాంశాలలో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్స్ నుంచి రాజ్యాంగం ప్రతి ఒక్కరి దగ్గర చదివించండి. హీ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫర్ దిస్ నేషన్. అలాగే ఎలాంటి రైట్స్ నాకు ఉన్నాయి, ఎలాగా నేను బతకాలి, ఎలాగ నేను జీవించాలి ఈ యొక్క భారతదేశంలో, ఈ యొక్క ప్రపంచంలో అనే విషయాలు త్రూ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకున్న ప్రివిలేజెస్ మనం తెలియజేయండి విద్యార్థికి. అంతేగాని ఇప్పుడు వాడు చదువుకున్నాడు ఆ పొలిటికల్ సైన్స్లో రాజ్యాంగం చదువుతాడు, మిగతా వాళ్ళు ఎవరు చదవట్లేదు. వాడు ఓన్గా నేర్చుకోవాలి. వాళ్ళు ఓన్గా నేర్చుకోవాలంటే సిలబస్లో ఉంటే చదువుతాడు, లేకపోతే అది మా సిలబస్లో లేదంటారు. అది పక్కన పెడితే మనం ప్రతిరోజు ఇంకా మన పేరెంట్స్ అయినా కానీ పిల్లవాళ్ళకి ఇది నేర్పించాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ చదవండి, మీకున్న హక్కులు నేర్చుకోండి, విధులు నేర్చుకోండి. ఎస్పెషల్లీ విధులు. యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు చదువుతారు. ఎస్ సార్, డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ పౌరులు తెలుసుకోవాలని అంటారు. సార్, ఇప్పుడు దళిత ఉద్యమంలో మన అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. ఈ సందర్భాన్ని గురించి వివరించండి. దళిత ఉద్యమంలో సార్ చెప్పింది కూడా అదే. అందరికీ ఈ యొక్క సామాజిక న్యాయం అనేది జరగాలి, ఉన్నవాడు లేనివాడు సహాయపడాలి, అలాగే వాడిని సమానంగా చూడాలి. ఈక్వాలిటీ కావాలన్నది అందుకోసమే. సోషల్గా, అలాగే ఆర్థికంగా, ఎకనామిక్గా, అలాగే రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. ఏదో ఒక ఉద్యోగ రిజర్వేషన్లో ఉన్నంత మాత్రాన ఆయన సమానంగా చూడబడదు. ఈ సమాజం ఎక్కడైనా ఈ వివక్షత కొనసాగుతూనే ఉంది ఆ యొక్క క్యాడర్లో. కాబట్టి దానిలో సమానత్వం సాధించుకునే దానికోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఉండాలని తీసుకురావు, వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్లు ఉండాలని తీసుకొచ్చారు. అది సాధ్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే కులాలు పోతాయో ఆ రోజు సమసమాజం నిర్మితమవుతుందని నా అభిప్రాయం. దానికి పోట్లాడాల్సిన అవసరం మనపైనే ఉంది. ప్రభుత్వాలు కాదు, సామాజికంగా అందరూ సమానమైన భావన ప్రతి ఒక్కరిలో వచ్చినాడే ఆ దళిత ఉద్యమానికి ఆయన చెప్పిన ఈక్విటబుల్ జస్టిస్, ఈ యొక్క సమసమాజ నిర్మాణం జరగాలంటే అందరూ సమానమనే భావన మనలో ఉండాలి. ఈరోజు పక్కన చూస్తేనే మనం ద్వేషించుకుంటున్నాం, వాడ ఈడ అనే భావన పోవాలి. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను ఈ యొక్క మానవత్వం ఉన్న మనిషిని, నా తోటి మానవుడిని నేను సమానంగా చూడాలి అనే భావన మనలో రావాలి. అది చిన్నప్పటి నుంచి మనమే మన పిల్లలకు నేర్పించాలి. మనం నేర్చుకున్నప్పుడు మన పిల్లలు అదేలాగా తయారవుతారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం క్యాస్ట్ తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి పిల్లల్ని అదేలాగా మనం వాళ్ళకి ఏదైతే మనం నేర్పిస్తామో అది సమానత్వం నేర్పిస్తే వాళ్ళు ఆ రకంగా మనం సమసమాజ నిర్మాణాన్ని కోరుకునే అవకాశం ఉంది. ఆ రకంగా మనం పయనించాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్. సార్, చివరిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవన శైలి విధానం కానివ్వండి, బోధన కానివ్వండి, ఆ మార్గం కానివ్వండి, మనం అందరం ఏ విధంగా ఆచరించాలి అనే అంశం గురించి తెలియజేయండి. ఎస్, ఆయన రాసిన రచనలే మనకు మార్గదర్శకాలు. ఆయన మార్గదర్శకాలు మనం చదువుతుంటే మనం ఎక్కడ లేని బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, కరేజియస్గా తయారవుతాం, ధైర్యవంతులం అవుతాం. ఆ రకంగా మనం పయనిస్తే ఇంకెవరూ మనం గైడెన్స్ ఇవ్వనక్కర్లేదు. ఆ రకంగా మనం ముందుకెళ్ళిపోవచ్చు.
కాబట్టి ఆయన రచనలు మనం బాగా చదవాలి. ఆయన అంబేద్కరిజాన్ని మనం ఈ ఇజాన్ని మనం పాటించినట్లయితే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ మార్గాన్ని, అలాగే ఆయన ఇచ్చిన ఆ సూత్రాలని, ఆయన యొక్క రాసిన గ్రంథాలని మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరు చదవడం లేదు. ఏదో కొంతమంది దానిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తిరిగేస్తారు, లేదా ఏదైనా కాంపిటీషన్ అప్పుడు బుక్కులు చదువుతారు తప్ప యాక్చువల్గా ఆయన చెప్పినట్టు మనం అట్లీస్ట్ ఆనగారిన వర్గాలు కూడా ఈరోజు చదవని పరిస్థితి. ఎందుకంటే ఏముందిలే మనకి సిలబస్ ప్రకారం చదువుకుంటే చాలు అనే దుస్థితి ఉంది. అలా కాకుండా మానవుడుగా ఉండాలి అంటే మనం ఆయన రచనలు చదివినట్లయితే మనం ఎంతో గొప్పవాళ్ళుగా, అత్యున్నతమైన పౌరులుగా, తప్పు చేయనుకుంటా మనం సన్మార్గంలో పయనించేదానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సార్, ప్రేక్షకుల తరపున మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి వివరణ తెలియజేసి అంబేద్కర్ గారి గురించి పూర్తి వివరాలు అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దూరదర్శన్ గివెన్ టు మీ. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. చూసారు కదండి అంబేద్కర్ గారి యొక్క ప్రత్యేక కార్యక్రమం. మరొక చక్కటి అంశంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.